అని. జై బాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జై బాబా. జై బాబా సార్. మూర్తి గారు, మీరు ముందే రెఫర్ చేశారు, బాబా ఈరోజు పర్వర్దిగార్ ప్రార్థన ఇచ్చిన రోజు అని. అది ఇచ్చిన రోజు 13 ఆగస్టు. దానికి 53వ సంవత్సరం బాబా డెహ్రాడూన్లో ఉన్నారు. అయితే డెహ్రాడూన్, సతారా, మహాబలేశ్వర్ ఆ పీరియడ్లో బాబా ఈ 3 చోట్లను తన కార్యస్థానంగా చేసుకున్నారు. ఆయన తన విశ్వకార్యానికి వాటిని ఎంచుకున్నారు. సో అలా డెహ్రాడూన్లో 53లో ఉన్న ఆ సమయంలో బాబా ఆగస్టు 11 నుంచి 19వ తేదీ వరకు ప్రతిరోజు ట్యూస్డే, మరి ఈరోజు కూడా ట్యూస్డేనే, ఆగస్టు 11, ఈరోజు ఆగస్టు 13, అప్పుడు 13 ఆగస్టు ప్రేయర్ ఇచ్చినప్పుడు ఆగస్టు 11 మంగళవారం అయింది. ఆ మంగళవారం నుంచే ఆ ప్రేయర్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. 19వ తేదీ వరకు అది కొనసాగింది. బాబా అక్కడ ఎప్పుడు కూడా స్త్రీలది ఉండే అటువంటి బిల్డింగ్లో బాబా ఉండేవారు. పురుషులు ఉండే దాంట్లో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అక్కడికి బాబా వచ్చి అక్కడ ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించేవారు. మండలి వాళ్ళు ఉన్న క్వార్టర్కు వచ్చి బాబా ఈ ప్రేయర్లో మనం చదువుతాం ఓ పర్వర్దిగార్ అని. దాని ఎండింగ్లో మనం అన్ని భగవన్నామాలు వస్తాయి. ఆ భగవన్నామాలను బాబా మండలి వారికి చెప్పి వారితో చదివించేవారు, ఆ నామాలను చేయించేవారు. అయితే 7 times ఈ పేర్లో బాబా మండలిలో ఒక్కొక్కళ్ళని ఎంచుకొని వాళ్ళకు ఒక పేరు ఇచ్చి దాన్ని 7 సార్లు వాళ్ళు అనాలి. అలా ఈ ప్రేయర్కి ముందు ఆగస్టు 11 నుంచి 19 దాకా ఇది ఈ తతంగం జరిగిందన్నమాట. బాబా దానికి ప్రతి దానికి కూడా ఒక పద్ధతి ప్రకారంగా బాబా చేస్తూ ఉండేవారు అలాగా. అయితే వైదులకేమో యా యజ్దాన్, మనం లాస్ట్లో ప్రేయర్లో చదువుతాం యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అని, అంటే ఆఖరిలో చదివేది. బైదులేమో యా యజ్దాన్ అని చదవాలి. నీలు ఏమో పరబ్రహ్మ పరమాత్మ అని చదవాలి. అలోబా ఏమో అల్లాహు అక్బర్ అని చదవాలి. గుస్తాజీ ఆహుర మజ్దా, అయితే గుస్తాజీ సైలెంట్గా ఉండేవాడు కాబట్టి ఆయన లోపలే అనుకోవాలి ఆహుర మజ్దా అని, బయటికి సౌండ్ వచ్చేది కాదు. అయితే అది బాబా పర్మిట్ చేశాడు, ఆయన లోపలే 7 సార్లు అనుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా 30 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. డాంకిన్ బిలవెడ్ గాడ్ అని చదవాలి. పెండు ఈ రుచి ఇద్దరు కూడా పరాత్పర బుద్ధ అని, విష్ణు అండ్ భావు పరాత్పర బుద్ధ అని ఈ పేర్లన్నీ కూడా వాళ్ళు చదువుతూ 7 సార్లు ప్రతి ఒక్కరూ చదవాలన్నమాట. అయితే మనకు పేర్లు లాస్ట్లో వచ్చేవి అల్లా, ఇలాహి, యజ్దాన్, అహురమజ్దా, గాడ్ ఆల్మైటీ అండ్ గాడ్ ద బిలవెడ్, యు ఆర్ నేమ్డ్ ఈజర్ అని వస్తాయి మనకి. అయితే ఇక్కడ బాబా వాటిని వాళ్ళు పలకటానికి ఈ రకమైన పేర్లు ఇచ్చారు. దాంట్లోవి అల్లాతో పాటు అల్లాహు అక్బర్ ఇచ్చారు, పరబ్రహ్మ పరమాత్మ ఇచ్చారు, ఆహుర మజ్దా, యజ్దాన్, బిలవెడ్ గాడ్ అని. ఈ పరాత్పర బుద్ధ అనేది ప్రేయర్లో యాడ్ కాలేదు. సో కైకోబార్ ఆయన రోజుకు 1,00,000 సార్లు బాబా నామం చేస్తారు, మనకు తెలుసు. అందుకని బాబా ఆయనకి ఇచ్చే గౌరవం అది ఇచ్చేవాడు. యూజువల్ ప్రేయర్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ బాబాస్ నేమ్, బాబా వుడ్ ఆల్సో వర్క్ విత్ మస్త్ ఎట్ దిస్ టైమ్. అయితే ఆ సమయంలో బాబా మస్తులతోని కూడా కార్యక్రమాలు, ఏ సందర్భమైనా మస్తులతో కార్యక్రమం చేయటం అనేది బాబా పనిలో ఒక భాగంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు మస్తులు ఆ దైవ ప్రేమ మత్తులో ఉండి ప్రపంచంలో ఉన్న ప్రపంచానికి అంటకుండా అలా ఉండేవారు.
అయితే వారు మరి భగవంతుని యొక్క ఆధ్యాత్మిక పాలక వర్గంలో భాగస్వాములై ఉండి కూడా ఆ పాలకవర్గం చేయవలసిన పనిలో పాల్గొనకపోతే ఎలా అని, అందుకని బాబా ఈ అవతార కాలంలో ఆ మస్తులందరినీ ఎన్నోసార్లు కలిసి వాళ్ళతో సంపర్కం చేసి వాళ్లను ఈ పనిలో భాగస్వాములు అవటానికి వారి ద్వారా చేసిన పనులు ఇవన్నీ. అయితే అలాగా మస్తు కార్యక్రమం కూడా ప్రతిసారి చేస్తూ ఉండేవారు. ఇక బాబా ఈ 11 నుంచి నామాలు 7 సార్లు చేయించటము చేసిన తర్వాత ప్రతి మండలి సభ్యుని కాళ్ళ మీద బాబా తన తలను ఆనించి వాళ్లకు ప్రణామం చేయటము ఇది కార్యక్రమంగా పెట్టారు ఆయన. అయితే 13వ తేదీ గురువారం అయింది. ఆ రోజు 13th August 1953 ఈ పర్వర్దిగార్ ప్రేయర్ మాస్టర్స్ ప్రేయర్ ఇది ఆ రోజు 13 ఆగస్టు రోజు. అండ్ అక్కడి నుంచి ఆ రోజు 13 నాడు మొట్టమొదటిసారిగా ఆ ప్రేయర్ చేయబడింది. ఆ రోజు నుంచి 2 సెప్టెంబర్ వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం బాబా సమక్షంలో ఈ ప్రేయర్ చదవబడేది. బాబా కూడా ఆ ప్రేయర్లో పాల్గొన్నారు. అందుకని దానికి అంత విశిష్టత ఎందుకు వచ్చిందంటే, ప్రేయర్ సాక్షాత్తు అవతారుడు భగవంతుడు రాయించిన ప్రార్థన. రాయించటమే కాదు, ఆయన స్వయంగా ఆ ప్రార్థన చేయటంలో దైవీ మానవుడుగా మానవుని పాత్ర పోషిస్తూ తనకు తానే ఆ ప్రార్థనను చేసే ఆ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నాడు. కాబట్టి ఆ ప్రార్థనకి అంతటి మహత్తు అంతటి శక్తి సమకూరాయి అని చెప్పటానికి ఏమీ దాంట్లో మనకు సందేహం లేదు. అయితే అలా ఆ రోజున మొట్టమొదటి రోజు బాబా ఇంగ్లీష్లో రాయించారు, మనకందరికీ తెలుసు. అయితే ఇంగ్లీష్ ప్రేయర్ను విలియం డాంకిన్ ఆయన గట్టిగా ఇంగ్లీష్లో ఆ ప్రార్థనను చదివాడు. తర్వాత మండలిలో ఒకరు గుజరాతీలో చదివారు. ఆ 2 భాషల్లో అది చదవబడింది. అయితే బాబా ఈ ప్రేయర్ చదివిన తర్వాత ఆయన తలను మండలి సభ్యులకు ప్రతి ఒక్కరి పాదాల మీద ఆయన తలను ఆనించి వాళ్లకు ప్రణామం చేశారు బాబా. అంటే ఆయన విశ్వానికి విభుడే అయినా కూడా బాబా అన్నాడు, ఐ ఆమ్ ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, ఐ ఆమ్ ది స్లేవ్ ఆఫ్ మై లవర్స్ లవ్ అన్నాడు. ఆయన తన ప్రేమికుల ప్రేమకు బానిసను అన్నాడు. సేవకుడు కూడా కాదు, బానిస అన్నాడు. స్లేవ్ ఆఫ్ మై లవర్స్ లవ్ అన్నాడు. సో అలా ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో ఆయన పాల్గొనటమే కాకుండా ప్రార్థన చదివిన వాళ్ళు మండలి సభ్యులందరికీ కూడా తన తలను వంచి వారి పాదాలకు ఆనించి ప్రణామం చేశారు. అలా ఈ ప్రేయరు 2వ తేదీ వరకు 13 ఆగస్టు 53 నుంచి 2 సెప్టెంబర్ 53 వరకు డెహ్రాడూన్లో ప్రతిరోజు సాయంత్రము బాబా సమక్షంలో చదవబడింది. అయితే ఇది ఇలా జరుగుతున్న ఆ సమయంలోనే ఒకరోజు డాక్టర్ నీలు మనకు తెలుసు. అయితే ఆయన ఉన్నట్టుండి ఒకరోజు ఇంత గంభీరంగా జరిగే ఈ కార్యక్రమంలో ఆయన ఉన్నట్టుండి ఒకరోజు ఏం చేశాడు, బాబా నాకు ఇప్పుడు స్వీట్ తినాలనిపించింది, నాకు ఇప్పుడు బాసుంది కావాలి అన్నాడు. బాబా కొంచెం దాని పట్ల సీరియస్ గా ఇదైపోయి బాబా అన్నాడు, కోడి కూయకూడని సమయంలో కూస్తే ఆ కోడిని ఏం చేస్తారో తెలుసా? దాని తలను ఇలా తిప్పేసి దాని తలను ఇచ్చేసేస్తారు, దాని తలను వంచేస్తారు అన్నాడు. అంటే నో పనిష్మెంట్ ఓన్లీ బాసంది అన్నాడు ఆయన. విష్ణు ఆయన నీలు ఆయన కూడా ఆయన మాటకు అలాగే ఉన్నాడు. బాబా తలబట్టుకున్నాడు, ఏంటి వీడు మూర్ఖుడు, నేను చెప్పినా కూడా ఇటువంటి పరిస్థితిలో ఇది బాగలేదు అని చెప్తూ ఆయన కోపడ్డాడు నీలును. కొంచెం కోపడిన తర్వాత బాబానే చూడండి మనకు నేర్పించేది ఆయన.
ఆయన వైఖరి పట్ల అతను ప్రవర్తించినటువంటి, అంటే సమయం కాని సమయంలో కోడి కూస్తే ఎలా ఉంటుందో అలా చేశావు అని చెప్పి, అలాంటి సందర్భంలో కూడా బాబా కోపగించుకున్న దానికి ఆయన్నే విమర్శించుకున్నాట. ఓహో! నా కోపం రాకూడదు, కోపం వచ్చింది. చూడండి, మనకు వెంటనే అలాంటి ఆలోచన రాదు. కోపంలో అన్నీ మర్చిపోతాం మనం. హి దెన్ క్రిటిసైజ్డ్ హిమ్సెల్ఫ్. ఆయన విమర్శించుకొని, ఇది మంచిది కాదు, నాకు కోపం రాకూడదు. నిజానికి ఆయన కోపమే లేదు. ఎలాగా అంటే, అద్దంలో మనం చూస్తాము, ఏం కనబడుతుంది? మన మొహమే మనకు కనబడుతుంది అద్దం. అద్దంకు మొహం అంటూ ఉండదు. మన మొహం మనం గంభీరంగా పెడితే గంభీరంగా కనబడుతుంది, ప్రసన్నంగా పెడితే ప్రసన్నంగా కనబడుతుంది. మన మొహం అంటే ఎదురుగా ఏది ఉంటే దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. సద్గురువులు, అవతారులు కూడా అద్దం లాంటి వారట. వారికి స్వయంగా ఏ ఇది ఉండదు. ఏ కామం, క్రోధం, లోభం ఏవి ఉండవు. ఎదురుగా నిలబడిన వాళ్ళవి అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అయినా బాబా అలా తనకంటూ లేకపోయినా కూడా తనకు కోపం రావటం అది అసందర్భంగా ఉంది అని చెప్పి, నౌ ఈచ్ ఆఫ్ యూ కిక్ మీ అన్నాడు బాబా. దానికి శిక్ష ఆయన తనకు తానే ఆ శిక్ష అనుభవించేవాడు. ఇది నవజీవనంలో చాలా చోట్ల మనం చూసాం. బాబా తప్పు శిష్యులు చేసినా కూడా శిక్ష తాను అనుభవించేవాడు, తన పైన వేసుకునేవాడు. అలా ఈరోజు ఈ పర్వర్దిగార్ ప్రార్థన చదువుతూ ఉన్న ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన, అలా నీలు ఈ రకంగా ప్రవర్తించటం, బాబా కోపం రావటం, నా కోపం రావటం సరి అయింది కాదు, అది నా లోపమే అని చెప్పి బాబా అందరినీ పిలిచి కిక్ మీ, నన్ను కొట్టండి అన్నారు. ఎందుకు? ఇలా కోపం రాకూడదు అనే విషయం నాకు గుర్తుండేలాగా మీరందరూ వచ్చి నన్ను కొట్టండి అన్నారు. అయితే మరి బాబా అందరికీ అలవాటు చేసిన విషయం ఉంది కదా నవజీవనంలో, బాబా చెప్పింది చెప్పినట్టు చేయాలి. అది ఎలాంటి ఆదేశమైనా వెంటనే దాన్ని అమలు పరచాలి. అందుకని ప్రతి ఒక్కరు, అక్కడున్న మండలి వాళ్ళందరూ కూడా వెళ్ళి బాబాను కొట్టారు. కిక్ మీ అంటే బాబాను కొట్టడం జరిగింది. అది ఆయన సాక్షాత్తు భగవంతుడు, విశ్వానికి అధిపతి, లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. ఆయన ఎందుకు అలా చేశాడు? మానవుడిగా తన పాత్ర మనందరికీ చేసి, తద్వారా మనందరిలో తీసుకురావాల్సినటువంటి మార్పుకు ఆయన అక్కడ ఫౌండేషన్ వేశారు. అండ్ అలా ప్రతి ఒక్కరు అలా చేసిన తర్వాత అప్పుడు బాబా నీలును క్షమించాడు. ఎందుకంటే కరుణామయుడు కదా, అనంత కరుణామయుడు. ఆయనకున్న కరుణ అనంతమైనది, దానికి హద్దులు లేవు. ఒకసారి ఈరిచ్ తండ్రి పాపా జెస్సావాలా జాల్ కేరావాలా మాట్లాడుతుంటే, జాల్ కేరావాలా ఏం చేశాడంటే, ఆయన కలెక్టర్ రాయ్పూర్లో ఉండేవాడు. ఆయన ఉన్నట్టుండి ఒక మొరటు జోక్ చేశాడు ఈరిచ్ వాళ్ళ నాన్నగారి మీద, పాపా జెస్సావాలా మీద. ఆయన కోపం వచ్చింది. వెంటనే బాబా దగ్గరికి వచ్చాడు. బాబా, వీడికి కలెక్టర్ ఎవరు ఇచ్చాడు? వీడు ఇంత పెద్ద ఆఫీసర్ ఎలా అయినాడు? వీడికి ఇంత బుద్ధి లేదు. ఇంత పెద్దవాడిని పట్టుకొని నా మీద చాలా మొరటు జోక్ చేశాడు వీడు అన్నాడు. వీడిని క్షమించొద్దు బాబా అన్నాడు. బాబా అన్నాడు, ఓకే ఓకే క్షమించాం, కానీ నేను చెప్పింది నువ్వు వింటావు కదా అన్నాడు. చూడండి బాబా ఎలాగా విషయాన్ని తనకు కావలసిన విధంగా మార్చుకోవటం, దాన్ని అందరినీ అలా తిప్పి మళ్ళీ అక్కడికి తీసుకురావటం ఎలా ఉంటుందంటే, అప్పుడు బాబా అన్నాడు, సరే నేను క్షమించను, ఎందుకంటే నువ్వు వచ్చి క్షమించొద్దు అన్నావు కదా, నేను క్షమించను, కానీ నా మాట నువ్వు వింటావు కదా అంటే, వింటాను బాబా, మీ మాట వినకుండా ఎలా ఉంటుంది, అయితే నాకు బదులు నువ్వే క్షమించే ఆయన్ని అన్నాడు. ఆయన పట్టుబడిపోయాడు అనమాట. అరే నేను క్షమించను, మీరు కూడా క్షమించొద్దని ఆయన వచ్చాడు, కానీ బాబా ఏం చేశాడు, ఆయనతోనే క్షమించమని అడిగించాడు. అడిగించిన తర్వాత మళ్ళీ సాయంత్రం అలా వచ్చిన తర్వాత, బాబా ఇతను చేసింది ఏం బాగలేదు, ఇతను అసలు క్షమించటానికి అర్హుడే కాదు, ఇతను క్షమార్హుడు కాదు అన్నాడు. బాబా అన్నాడు, అదేం నువ్వు క్షమించానంటే అది దానికి అర్థమే ఉంటుంది. ఎప్పుడైతే ఎవరినైనా
ఏ తప్పిదానికైనా క్షమించాను అంటే ఆ తప్పిదం వాళ్ళ మనస్సులోంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ అది గుర్తుకు రాకూడదు. గుర్తుకొస్తే క్షమించినట్టు లెక్కే కాదు అన్నారు బాబా. అలా బాబా ఇక్కడ నీలును క్షమించి మళ్ళీ ఆయనకు బాసుంది తెప్పించి అందరికీ ఆ స్వీట్లు తినిపించారు బాబా. అప్పుడు బాబా ఉన్నటువంటిది ఆ డెహ్రాడూన్లో ఈ ప్రార్థన ఇచ్చింది. అదంతా కూడా 101 రాజ్పూర్ రోడ్ అనేటువంటి ఆ భవనంలో ఉండేవారు బాబా. అంటే ఇప్పుడున్న మెహర్ ధామ్కి ముందు ఆ మెయిన్ రోడ్కి వెళ్ళే దగ్గర యువతల లెఫ్ట్ సైడ్కు ఉంటుంది. మెయిన్ రోడ్కు చిన్న ప్యారలల్గా ఉంటుంది. మెయిన్ రోడ్కున్న ఇళ్లకు వెనకాల వైపున ఉంటుంది. అక్కడ బాబా ఉంటుంటే ఏమైంది, అందరికీ కొన్ని అనుభూతులు కలిగే. బాబా ఇక్కడ ఏదో ఉన్నట్టుంది అని. కృష్ణ నాయర్ బాబా దగ్గర నైట్ వాచ్మెన్గా ఉండేవాడు. అప్పుడు ఆయన వచ్చి ఆయన కూడా చెప్పాడు, బాబా నేనైతే ఏ దయ్యాన్ని చూడలేదు కానీ ఒక స్త్రీ నవ్వినట్టుగా నవ్వులు వినబడుతూ ఉంటాయి అన్నాడు. అందుకని ఇక్కడ ఏదో నిజంగానే ఈవిల్ స్పిరిట్ అంటే ఓ దయ్యం ఏదో ఉన్నట్టుంది అని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి బాబా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. అయితే ఈ దయ్యాలు ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళందరికీ ఇక్కడ ఆ బిల్డింగ్ అప్పుడు తర్వాత ఇప్పుడైతే అది పాడుపడిపోయి ఉంది. మేము వెళ్ళి చూసినప్పుడు పాడుపడిపోయి ఉంది. ఇప్పుడు మరి ఉందో అది దాన్ని డిస్మాంటిల్ చేసి కొత్త బిల్డింగ్ కట్టారు తెలియదు కానీ. అయితే ఎవరైనా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఇలా దయ్యాలుగా మారుతారు. మామూలు గా మరణిస్తే వాళ్ళు దయ్యాలు కారు. ప్రతివాడు దయ్యం అవుతారని అనుకోవటం పొరపాటు. దయ్యాలు అవటానికి కారణం ఏమిటి అంటే ఎవరైతే వాళ్ళ ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల, బాబా అన్నాడు ఈవెన్ హిట్లర్ కూడా అన్ని లక్షల మందిని చంపిన వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే హీ వాజ్ అబౌట్ టు బి కిల్డ్. అతను ఇంకా తప్పించుకోలేడు. కానీ ఆ శత్రువులు తనను చంపటానికి ప్లాన్ వేశారు. నౌ హీస్ కాట్ అనే విషయం తెలిసిన తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. అతనే కాల్చి చంపుకున్నాడు. సో బాబా అన్నాడు హీ హాజ్ డిసప్పాయింటెడ్ మీ అన్నాడు. అదేనా. సో అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళే దయ్యాలుగా అయిపోతారు. ఎందుకంటే మిగిలిన అనుభవాలు ఆ శరీరంలో ఆ జన్మలో పొందవలసినవి వాళ్ళు కావాలని వాటిని ఆ అనుభవాలను పొందకుండా భయపడో పిరికితనంతో వాటిని లేకుండా ఈ శరీరాన్ని అంతం చేసుకున్నారు. అప్పుడు ఆ మిగిలిన అనుభూతులను పూర్తి చేసుకునే బాధ్యత ఆ దయ్యానికే ఉంటుంది. అంటే దయ్యం అంటే ఏం లేదు, ఫిజికల్ బాడీ లేనటువంటి జీవాత్మ. మన ప్రతి వాళ్ళు మన లోపల జీవాత్మ ఉంది. జీవాత్మ అంటే సూక్ష్మ శరీరం, మానసిక శరీరం, లోపల ఆత్మ. ఆత్మకు 2 తొడుగులు. ఇప్పుడు మనకు బయటికి కనబడే శరీరం ఇది 3వ తొడుగు. ఈ 3 తొడుగులు ఉంటే మనం మామూలు మనుషులం. పై తొడుగు వదిలేసి మిగిలిన 2 తొడుగులతో ఉన్నది అది డిపార్టెడ్ సోల్, అంటే డిసెంబాడీడ్ సోల్ అంటారు. అంటే ఈ భౌతిక దేహము, స్థూల దేహము లేనటువంటి జీవాత్మ. వాటినే దయ్యాలంటారు. ఎందుకంటే అవి ఎలా తిరుగుతుంటాయి. ఎందుకు తిరుగుతూ ఉంటుంది ఆ దయ్యము అంటే అది ఏ అనుభవాలనైతే పొందకుండా మధ్యంతరంగా తన జీవితాన్ని అంతం చేసుకుందో ఆ అనుభవాలను ఆ జీవాత్మ ఆ రూపంలోనే, అంటే ఆ దయ్యం రూపంలోనే పూర్తి చేసుకోవాలి. అందుకని వేరే వాళ్ళ మీద ఆవహించి వాళ్ళ ద్వారా చేయవలసిన పనులు చేసి ఆ అనుభవాలను పొంది అవి అయిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ వాళ్ళకి వస్తుంది. లేదా సద్గురువు కానీ అవతారుడు కానీ వారి ప్రాపుకు వెళ్ళి వారిని టచ్ చేసే వాళ్ళ సహవాసంలో వెళ్ళినట్టయితే వాటికి కూడా దాంతో ఆ అనుభవాలన్నీ తీరిపోయి మళ్ళీ జన్మ ప్రసాదించబడుతుంది. అందుకని సద్గురువుల దగ్గరికి, అవతారుల దగ్గరికి ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని బాబా కంపల్సరీగా తన పక్కన ఒక వాచ్మన్ అలా కూర్చోబెట్టుకునేవాడు. ఒక ల్యాంటర్న్ ఉండేది, ఒక వాచ్మన్ ఉండేవాడు. ఇక్కడ ఈ అందరూ చెప్పినటువంటిది కృష్ణనాయర్ చెప్పి వ్యక్తి నవ్వులు వినబడుతున్నాయి అని చెప్పిన కృష్ణనాయర్ ఆయన అన్నాడు, బాబా నాకు ఒక సెపరేట్ గది కావాలి, రాత్రంతా డ్యూటీ చేస్తాను, మళ్ళీ పడుకోవటానికి వద్దొద్దు, నువ్వు ఆ రూమ్లో ఉంటే నిన్ను
ఆ దయ్యం ఏం చేస్తుందో తెలియదు అని బాబా హాల్లోనే పడుకోమన్నారు. అయితే ఇక ఇక్కడ దీని యొక్క న్యూసెన్స్ ఎలా భరించాలి అనే విషయం నీలు ఒకరోజు వచ్చి బాబాతో అన్నట్టు, బాబా అందరు చెప్తున్నారు ఆ చిన్న కుంపటి ఉంటుంది కదా, ఆ కుంపటిలో నిప్పులు వేసి నిప్పులు రగిల్చి వాటి మీద ఆ మిరపకాయలును వెంట్రుకలు వేసి కాలిస్తే ఆ పొగకి దయ్యం పారిపోతుంది అని. ఇవన్నీ బాబా మరి అంత సర్వజ్ఞుడైన ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయినా కూడా వీళ్ళవి ఇవన్నీ కూడా హాస్యాస్పదంగా వాళ్లకు పర్మిషన్ ఇచ్చేవారు. అయితే నీలు కన్నాడు, ఓకే గో హెడ్ అన్నాడు. ఆయన అప్పుడు నీలు ఏం చేశాడు, ఒక గుంపటిలో నిప్పులు రగిల్చి దాంట్లో మిరపకాయలు వెంట్రుకలు వేసి, అంటే బాబా అన్నాడు ఆ పొగను నువ్వు ఊరికే కాదు చూ చూ అని ఊత్తూ పో అంటే, అప్పుడు ఆయన ఆ చూచూ అంటూ పోతుంటే ఆ పొగ నోట్లోకి వెళ్ళి ఆయనకి దగ్గు రావటం, కళ్ళ నీళ్లు రావటం అదంతా చూసి బాబా నవ్వుకున్నాడు. బాబాకు ఈ హాస్య సంఘటనలన్నీ చూస్తే ఆయనకు తన విశ్వకార్యం ఒక బరువు కాస్త దిగిపోతుంది అనేది. అట్లా ఆ ఆయన యొక్క ఫ్లైట్ అంటే ఈ మూఢనమ్మకాన్ని పట్టుకొని అతను ఇలా చేస్తుంటే ఆయన యొక్క ఈ పరిస్థితిని చూసి బాబాకు నవ్వు వచ్చిందనమాట. ఆ నవ్వు కోసం బాబా అతన్ని పర్మిషన్ ఇచ్చారేమో. సో అలా కృష్ణ నైట్ వాచ్మెన్ లో ఉన్నాడు, ఈ సంఘటన జరిగింది, కానీ అయినా ఇంకా ఆ దయ్యం ఉంది. అయితే బాబా ఒకరోజు కృష్ణకు చెప్పాడు, బాబు నువ్వు బయటనే ఉండు, బాబా రూమ్ కు లోపలికి రావద్దు. అయితే ఆ స్పిరిట్ ఎప్పుడు కూడా బాబా దగ్గర వాచ్మెన్ గా ఉన్నప్పుడు బాబా గది లోపల కాకుండా ఒక్కొక్కసారి బావును బాబా లోపల కూర్చోబెట్టుకునేవాడు. ఇప్పుడు ఇక్కడ మాత్రం కృష్ణ నాయర్ని తన గది బయటనే కూర్చోబెట్టాడు. అయితే ఆయనకి ఆ బయట బాబా గది ముందు కూర్చొని నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తుంటే ఆ ఒక స్త్రీ నవ్వినట్టుగా నవ్వులు వినబడుతూ ఉండేవి. అయితే ఆ నవ్వులు వినబడినప్పుడు నేను రూమ్ లోపలికి వచ్చి కూర్చోవచ్చా బాబా అని అడిగాడు భయంతో. ఆయన బాబా అన్నాడు, వద్దు, ఇక్కడ నా లోపలికి రావద్దు, బయట బయట కూడా వెళ్ళి కూర్చోవద్దు, నా గది ముందు మాత్రమే కూర్చో అని చెప్పాడు బాబా. అయితే ఒకరోజు అలా ఉన్న టైంలో బాబా చెప్పాడు, ఈ రోజు నువ్వు వెళ్ళి ఒక రూమ్ లో లోపల నుంచి తలుపేసుకొని కూర్చో, నేను మళ్ళీ చప్పట్లు కొట్టి నిన్ను పిలిచే వరకు నువ్వు బయటికి రావద్దు అన్నాడు. అంటే ఆ రోజు బాబా ఆయనకి ఇవన్నీ విని చేసి ఆ దయ్యం మీద కూడా కృప కరుణ కలిగి ఉంటుంది. అందుకని బాబా అన్నాడు, నువ్వు ఆ రూమ్ లో వెళ్ళి తలుపేసుకో, నేను చప్పట్లు కొట్టే వరకు బయటికి రావద్దు, నువ్వు బయటికి గాని వచ్చావనుకో ఆ చాలా ప్రమాదం జరుగుతుంది, అందుకని లోపలే ఉండిపో అన్నాడు. సో ఎందుకంటే ఆ నవ్వులు వినబడ్డా ఈయన కృష్ణకి, అంటే ఆ దయ్యం అక్కడ తిరుగుతుంది అనే విషయం తెలుసు, వీళ్ళేం చేయలేరు. కానీ బాబా మాత్రం, బాబాకు కృప వచ్చింది, ఆయన అనంతమైన కరుణతో ఆయన అన్నాడు, నువ్వు ఒకవేళ లోపలికి గాని వచ్చినట్టయితే అది నిన్ను చంపేయొచ్చు కూడా అని చెప్తే, అప్పుడు కృష్ణ వెళ్ళి ఓ గదిలో రూమ్ తలుపులు వేసుకొని లోపల ఉన్నాడు. దాదాపు 1 గంట పావు అయింది. బాబా బయటికి వెళ్ళిపోయారు. ఆ బయట సినిమాలో కూడా చూస్తాం మనం, ఆ బిల్డింగ్ ముందు ఓపెన్ ప్లేస్ ఉంది, ఆ ఓపెన్ ప్లేస్ ఎండింగ్ లో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు 1 గంట వేలాడి ఆ సహవాస్ టైంలో ఉన్నప్పుడు అక్కడే షామియానా వేసి సహవాస్ అవి జరిగాయి. సో ఆ బాబా వెళ్ళి 1 గంట పావు వరకు కృష్ణ ఆ రూమ్ లో బిక్కు బిక్కుమంటూ ఉన్నాడు, బాబా ఎప్పుడు చప్పట్లు కొడతాడా, ఎప్పుడు బయటికి రావాలా అని. అయితే అతను బాబా చప్పట్లు విని బయటకు వచ్చాడు. బాబా బయటికి వెళ్ళి వచ్చాడు, 1 గంట పావు అయింది. బాబా వచ్చిన తర్వాత బాబా అతను బయటకు వచ్చి చూసేసరికి బాబా తన ముఖాన్ని కడుక్కుంటూ ఉన్నారు నీళ్లతోని. బాబా అన్నాడు, కూర్చో ఇక్కడ. అండ్ ఆయన చెప్పాడు, ది వర్క్ ఈజ్ ఫినిష్డ్. బాబా చెప్పాడు, అంటే మీరందరూ దేని గురించి అయితే భయపడుతున్నారో ఆ భయపడే అటువంటి
దాన్ని ఆ ఈవిల్ స్పిరిట్కి ఆయన మళ్ళీ జన్మ ప్రసాదించారు. అంటే అంటే కొన్ని వందల సంవత్సరాలు కూడా పడతాయట ఆ మిగిలిపోయిన అనుభవాలను. అవి ఎలా అంటే నాకు ఒక గూడ్స్ ట్రైన్ వాటి డబ్బాలన్నీ అప్పుడప్పుడు డీరైల్ అవుతాయి. డీరైల్ అయి కింద పడిపోయిన డబ్బాలు చాలా కాలం అక్కడ కనబడుతూనే ఉంటాయి. ఎందుకంటే వాటిని ఏదో క్రేన్ రావాలి, క్రేన్ వచ్చి వాటిని ఎత్తి పెట్టాలి. ఆ పెట్టే వరకు అవి అట్లా పడే ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఆ ట్రైన్‌తో పాటుగా మిగిలిన డబ్బాలన్నీ వెళ్ళిపోతాయి. అది అక్కడ ఉండిపోతుంది. అలాగా వీటి ఈ డిసెంబాడీడ్ సోల్స్ అంటే దయ్యాలు వీటి ఇది. సో అట్లా అయిపోయిన తర్వాత వర్క్ ఫినిష్డ్ అన్నాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కృష్ణకి ఆ నవ్వులు గాని, అవి గాని ఏవి వినబడలేదు. అలా 19వ తేదీ వరకు ఈ పర్వర్దిగార్ ప్రార్థన చదవటం అయింది. 20వ తేదీన బాబా అన్నాడు, అందరూ కూడా ఈ రోజు రాత్రి జాగరణ చేయాలి అన్నాడు. అంటే 2వ తేదీ నుంచి 19వ తేదీ దాకా ఆ పర్వర్దిగార్ ప్రార్థన చదవటం అయిపోయిన తర్వాత మరునాడు అందరినీ బాబా ఈ రోజు మీరందరూ జాగరణ చేయాలి, హోల్ నైట్ కీప్ అవేక్ ద హోల్ నైట్ అన్నాడు. అది కూడా థర్స్డే ఆగస్ట్ 20 అయింది. సో బాబా భావున్ అన్నాడు, మీరంతా మరి జాగరణ చేస్తూ ఉంటారు కదా, కాలక్షేపానికి ఏదైనా చేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇవన్నీ బాబా తన విశ్వకార్యపు బరువును దించుకోవటానికి బాబా సజెస్ట్ చేస్తూ ఉండేవాడు. అందుకని మా బావుకు బాబా చెప్పాడు, ఒకటి ఏదైనా ఒక చిన్న నాటకం చేస్తే బాగుంటుంది కదా, ఓ నాటిక తయారు చేసి మీరు ప్రదర్శించండి అని ముందుగానే బాబా చెప్పాడు. కాకపోతే టైం లేదు. నాటిక అంటే దానికి అన్ని డైలాగులు రాయాలి, డైలాగులన్నీ ప్రాక్టీస్ చేయాలి, పాత్రలు ఎవరెవరు ఏమిటి అనేది. అయితే భావు అంతకు ముందే ఓ చిన్న నాటిక రాసి పెట్టాట. దుర్గాదాస్ అనే అతను దుర్గామాత భక్తుడు. అతను ఔరంగజీబ్ దగ్గర ఒక సిపాయి, ఒక కెప్టెన్ లాగా. అక్కడ ఔరంగజీబ్కు ఎంతో మంది భార్యలు ఉండేవారు కదా, దాంట్లో బేగం గుల్నార్ అని ఒక ఆమె ఉండేది. అయితే వీళ్ళందరూ కలిసి ఆ నాటకాన్ని బావుజీ రెడీ చేసి ఆ తక్కువ సమయంలో కూడా అందరూ ఎన్నుకున్నారు. దుర్గాదాస్ ఏమో విష్ణు దుర్గాదాస్ పాత్ర వేశాడు. ఔరంగజీబ్ భార్య బేగం గుల్నారు ఏల్చా మిస్త్రీ వేశాడు. తర్వాత అలోబా ఏమో కత్తి పట్టుకొని ఎగ్జిక్యూషనర్ అంటే మరణదండన విధించే అటువంటి సిపాయి అలోబా. తర్వాత కమాండర్ ఉండేవాళ్ళు దిలేర్ ఖాన్ అని, అతనేమో నీలు. సో కింగ్ ఔరంగజీబ్ ఏమో భావు కల్చురి, ఆయనే వేశాడు కింగ్ ఔరంగజీబ్ పాత్ర. సో బాబా చెప్పినట్టుగా వాళ్ళు కష్టపడి ఆ కొద్ది రోజుల్లోనే ఈ నాటకాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసి ప్రదర్శించారు. అయితే ఆ ప్రదర్శనలో ఏమైపోయింది అంటే ఔరంగజీబు భార్య బేగం గుల్నారు ఈ దుర్గాదాసును చూసి అతన్ని మోహిస్తుంది. అతని మీద వ్యామోహం పెంచుకొని అతన్ని పిలిచి, నువ్వు నా మాట విను, నాతో పాటుగా నువ్వు సంతోషాన్ని అనుభవించు. నాకు ఆ ఔరంగజీబ్ ముసలివాడు అయిపోయినాడు, ఆయనతో నాకేమి సంతోషం లేదు అని అతన్ని చెప్తుంది. అతను అంటాడు, తప్పు, అది నేను అలా చెయ్యను అంటాడు. నువ్వు అలా చేయకపోతే నీ శిరశ్ఛేదనం చేయించేస్తాను, ఐ విల్ కిల్ యూ అంటుంది. అంటే పర్వాలేదు, అది తప్పు అని ఇతను అంటాడు. సో అలా ఆ నాటకం వాళ్ళు ప్రదర్శించారు. ఆ నాటకంలో అందరూ వాళ్ళ రోల్స్ బాగానే చేశారు. ఔరంగజీబ్ ఏమో ఇది తెలిసిన తర్వాత ఎవరు దిలేర్ ఖాన్ అని అతను వెళ్ళి ఔరంగజేబ్ చెప్తాడు. ఔరంగజేబ్ వెళ్ళి భార్యను అంటాడు, నేను ముసలివాడిని అయిపోయినాను, బాగానే ఉంది, కానీ మరింత అన్యాయమా, నువ్వు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి, పర్వాలేదు, దానికి ఓ కారణం నాకు కనిపిస్తుంది, నువ్వు చేసింది తప్పే అయినా నేను నీకు శిక్ష విధించగలిగిన నిన్ను క్షమిస్తున్నాను అంటాడు.
ఔరంగజేబు ఆ భార్యను. అయితే అందరూ దానికి ఇచ్చేశారు. ఏల్చా ఆయనేమో బేగం గుల్నార్ వేషం వేశాడు, అలోబా. వీళ్ళిద్దరి యాక్షన్ మాత్రం చాలా ఎక్సెసివ్ గా ఉండిందట. అలోబా ఏమో కత్తి పట్టుకొని ఊరికే ఇలా ఇలా తిప్పుతూ వచ్చాడట, అది దానికి సమయస్ఫూర్తి లేకుండా. అది బాబాకు చాలా నవ్వు తెప్పించిందట. ఏల్చా మిస్త్రీ ఆయన డైలాగ్స్ మర్చిపోయినాడు. గుల్నార్ రాణి అది మర్చిపోయి ఔరంగజేబుతోని మాట్లాడే దగ్గర ఆ డైలాగ్ మర్చిపోయి ఉన్నట్టుండి అన్నట, ఏల్చా, ఓ ముసలోడా, ఏమైంది నీకు? నన్ను సంతోషపడని, నువ్వు అడవికన్నా పో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపో. నన్ను కాస్త నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, నన్ను కాస్త ఆనందం పొందనివ్వు అని అప్పటికప్పుడు కల్పించుకొని మాటలు చెప్పి చేశాట ఏల్చా మిస్త్రి. అది బాబాకు చాలా నవ్వు వచ్చింది. నవ్వు వచ్చి బాబా ఈ చెంపలన్నీ కూడా కాస్త ఎరుపు రంగెక్కి బాబాకు చాలా ఆనందం కలిగించింది అని చెప్తూ, అప్పుడు బాబా ఏల్చాను పిలిచి అన్నాట, నువ్వు నిజమైన డైలాగ్ చెప్పినా ఇంత నాకు ఆనందం కలిగేది కాదు. నువ్వు నీకు ఆ సమయస్ఫూర్తిలో ఏదో నీకు తోచిన డైలాగ్ చెప్పి నన్ను చాలా సంతోష పెట్టావు అన్నారట బాబా. అలా బాబా మరి ప్రతి విషయం కూడా, వీటన్నిటి ద్వారా కూడా, ఇవన్నీ బయటికి మనకు కనిపించే సంఘటనలే అయినా వీటన్నిటి ద్వారా ఆయన విశ్వకార్యం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ బయటికి కనిపించేవి మాత్రమే అంతర్గతంగా, వీటన్నిటి ద్వారా ఆయన ఏం చేసినా దాని ద్వారా తన విశ్వకార్యమే జరిగిపోతూ ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి దృశ్య కావ్యము మీరు చెప్తే మళ్ళీ నేను రిపిటేషన్ చేయక్కర్లేదు. అంతటి చక్కటి దృశ్య కావ్యాన్ని మా కళ్ళ కట్టినట్టుగా ఆ ప్రార్థన తాలూకా ప్రాశస్యాన్ని, ఆ మండలి వాళ్ళకి ఇచ్చిన తీరు, నెక్స్ట్ ఈ నాటిక అన్నీ కూడా చాలా చక్కగా కంటికి కనబడినట్టుగా ఉన్నాయి. మీకు జై బాబాలు, ధన్యవాదాలు సార్.